హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే ప్లంబింగ్, సూర్యాపేట ప్లంబింగ్ నాగరాజు. వాటర్ లీకేజ్ ప్రాబ్లం మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ మనకి ట్యాప్స్, సిగ్మా కంపెనీ ట్యాప్స్ ఇవి. దాని నుంచి మనకి వాటర్ అనేది చుక్కలు చుక్కలుగా లీక్ అవుతుంది. దానివల్ల మనకి పైన ట్యాంక్లో వాటర్ ఆగడం. ముందుగా మనం పైన ఒక గేట్ వాల్ బంద్ చేసుకొని ఇక్కడ ఎల్లంకి ఉంది కదా, ఆ కిట్తో ఎల్లంకితో మనం పై క్యాప్ని తీసుకుంటే మనకు అందులో స్పెండల్ అనేది ఉంటుంది. ఆ స్పెండల్ బయటికి తీసుకోవాలి మనం. ఇది మనం స్క్రూ పానతో ఇప్పుడు ఈ స్పెండల్ అనేది లూజ్ చేసుకొని తీసుకుంటే మనకి దాని లోపల ఉంటుంది వాచర్. ఈ వాచర్లు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వాటర్ అనేది లీక్ అయ్యింది. మనం కొంతమంది తెలియక చాలామంది కొత్త స్పెండల్ కొనుక్కు చేస్తుంటారు. మనకి చిన్న టెక్నిక్ ఉంటే ఈ పాత దాన్నే మనం వాడుకోవచ్చు. అది ఎలాగో చూడండి. ఇప్పుడు మనకి థ్రెడ్సిల్ టేప్ ఉంది కదా, ఈ థ్రెడ్సిల్ టేప్ని మన చేతికి 2 వేలలో ఆ వాచర్ అంతా దాని మటుకు ఒక మందంగా కొంచెం వేసుకుని ఈ విధంగా చుట్టుకొని దగ్గరికి మలపాలి దాన్ని, థ్రెడ్సిల్ టేప్ని. చూడండి, ఇంకో ఈ విధంగా. ఈ విధంగా చేయడం వల్ల మనకి వాచర్ అనేది, ఇది చిన్నపాటి వాచర్ లెక్క మనకు పనిచేస్తుంది. ఈ విధంగా మనం వాచర్ అనేది సెట్ చేసుకొని ఇప్పుడు ఈ పై బ్లూ వాచర్ ఉంది కదా, ఇది కూడా మనం పైగా వేసుకుంటే మనకి వాటర్ అనేది కొంచెం సాల్వ్ అయింది. ట్యాప్ నుంచి కూడా వాటర్ అనేది రాదు. చూద్దాం మనం ఏదో విధంగా మళ్ళీ ఇంత ముందు ట్యాప్కి ఎక్కించి చూస్తే మనకు తెలిసిపోతుంటుంది వాటర్ అనేది లీక్ అయిద్దా కాదని. ఓకే, మనం ఫిట్టింగ్ చేసినాం. పైన కూడా మనం గేట్ వాల్ వేయమని చెప్పాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ తెలుసుకుంటే మనకు వాటర్ అనేది లీక్ అవుతుందా కాలేదు కూడా తెలిసిపోతుంటుంది. ఓకే, వాటర్ అనేది కూడా సక్సెస్ఫుల్ అయింది. మనకి ట్యాబ్ నుంచి కూడా వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం, ఇది వాటర్ బంద్ చేసినా కూడా మనకు వాటర్ అనేది లీక్ కావట్లేదు. చూడండి, చుక్క వాటర్ కూడా పడట్లేదు. మన కొంతమంది తెలియక కొత్త ట్యాప్స్ తెచ్చి పెడుతుంటారు స్పెండల్ తీయలేక. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్. సూర్యాపేట ప్లంబర్ నాగరాజ్.